2 రోజుల పాటు దేశమంతా ట్రక్ డ్రైవర్లు చేసిన ఆందోళన గురించే మాట్లాడుకుంది. అంతేకాదు, పెట్రోల్ బంకుల ముందున్న క్యూ లైన్ల గురించి, నగరాల్లో కనిపించిన ట్రాఫిక్ జామ్ గురించి, పట్టణాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డుల గురించి చర్చించుకున్నారు. ఎందుకు ట్రక్కు డ్రైవర్లు హఠాత్తుగా ఆందోళన బాట పట్టారు? వాళ్లను భయపెట్టిన అంశమేమిటి? హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న భారత న్యాయ సంహితలోని కొన్ని నిబంధనలకు నిరసనగా ట్రక్ డ్రైవర్లు పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టారు. హిట్ అండ్ రన్ కేసు అంటే వాహనంతో ఢీకొట్టి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన కేసుల్లో డ్రైవర్లకు విధించే శిక్షను పెంచాలని ప్రతిపాదించడమే ఆందోళనకు ప్రధాన కారణం. గత 2 రోజులుగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ట్రక్ డ్రైవర్లు పెద్ద ఎత్తున రాస్తారోకోలు, భారీ ర్యాలీలు చేపట్టారు. దీంతో పెద్ద సంఖ్యలో ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహారాష్ట్రలో పెట్రోలియం ఉత్పత్తుల రవాణా దాదాపు నిలిచిపోయింది. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ రిఫైనరీల వద్ద వందల సంఖ్యలో ట్రక్కులు ఆగిపోయాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోనూ కొన్ని చోట్ల పెట్రోలు బంకుల వద్ద వందల వాహనాలు బారులు తీరాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రాజస్థాన్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. చండీగఢ్ సరఫరాకు కోటా విధించారు. రోజువారీ ప్రయాణాలు, నిత్యావసర సరుకుల రవాణాపైన కొంత ప్రభావం చూపించింది. హిట్ అండ్ రన్ కేసు విషయంలో ఇంత ఆందోళన ఎందుకు? అసలు కొత్త చట్టం ఏం చెప్తోంది? ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటి వ్యక్తి మరణానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత ప్రకారం గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటు జరిమానా కూడా విధించొచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఆ ఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ 304A ప్రకారం 2 ఏళ్ల వరకు గరిష్ట జైలు శిక్ష విధించవచ్చు. అయితే ఇది పాత చట్టం. హిట్ అండ్ రన్ కేసులో ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 106(2) ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జరిమానా, ఈ 2 అంశాలే డ్రైవర్లను కలవరపెట్టాయి. జైలు శిక్ష పడితే 10 ఏళ్ల పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని భయపడుతున్నారు. అందుకే శిక్షతో పాటు జరిమానాను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే కేంద్రం తరపున హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ట్రక్ డ్రైవర్లతో చర్చిస్తూ భారతీయ న్యాయ సంహితలోని నిబంధనలు ఇంకా అమలులోకి రాలేదని, రవాణా సంఘాలతో లోతుగా చర్చించిన తర్వాతే సెక్షన్ 106(2) పై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేశారు. ఇక ట్రక్ డ్రైవర్ల ఆందోళనల వల్ల ఈ 2 రోజులు తెలంగాణలో ఏం జరిగింది? వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ కొరత కారణంగా సొంత వాహనాలు వదిలేసి మెట్రోలో ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చారు. పెట్రోల్ కోసం భారీ సంఖ్యలో బంకుల ముందు క్యూ లైన్లు కనిపించాయి. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3500 పెట్రోల్ బంకులున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 లక్షల లీటర్ల డీజిల్, 40 లక్షల లీటర్ల పెట్రోల్ విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. ట్రక్కు డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో పెట్రోల్ కొరత ఏర్పడవచ్చునని సోషల్ మీడియాలో తెగ ప్రచారం కావడంతో రాష్ట్రంలో వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్ద వాలిపోయారు. కొందరు డబ్బాలు, సీసాలు పట్టుకొచ్చారు. నిల్వలు నిండుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు అన్ని బంకుల్లో, పలు పట్టణాల్లో మంగళవారం సాయంత్రానికల్లా నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రమాదం జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోకుండా డ్రైవర్లే పోలీసులకు సమాచారం అందిస్తే కఠిన నిబంధనల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని మాత్రం ఎవరూ లేవనెత్తకపోవడం విచారకరం.